అండి వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. బోర్డర్స్లో అంతవారు జరుగుతున్నా నేనైతే మాత్రం కాశ్మీర్ వచ్చేసాను అని అంటారనుకుంటున్నారా? అస్సలే కాదండి. ప్లేస్ అయితే చూడడానికి కాశ్మీర్ లొకేషన్స్ అండ్ సీనరీస్లా అనిపిస్తున్నాయి కదా, బట్ కాదండి. ఇదైతే ఒక ఎగ్జిబిషన్ అనమాట. రీసెంట్గానే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అయితే రాజమండ్రిలో ఫ్యూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేశారండి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. గేట్ ఎంట్రన్స్ వచ్చి 100 రూపీస్ టూ మచ్ అనిపించింది, బట్ ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఎంట్రన్స్ వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు అండ్ చిన్న చిన్న స్టోన్స్తో అయితే డెకరేట్ చేసేసారు. ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేసి చేస్తూ ఉంటే కేవ్లోకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. భలే మజా అనిపించింది అనమాట. ఎంటర్ అవి అవ్వగానే లొకేషన్స్ ఉంటే సరిపోదు కదా, కాశ్మీర్ లాగా కూలింగ్ కూడా ఉండాలనేమో ఫుల్గా ఏసీలు అయితే పెట్టేశారు. నిజంగానే కాశ్మీర్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే వచ్చింది. థాట్ ఎలా వచ్చిందో కానీ ఈ సమ్మర్లో ఎండలు తప్పించుకోవటానికి ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయితే సరిపోద్ది అనుకుంటా. ఇప్పట్లో అయితే కాశ్మీర్ వెళ్ళే థాట్ని కూడా ఎవరు మైండ్లోకి తెచ్చుకోరు నాకు తెలిసి. మనమైతే ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం మాత్రం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియన్ ఆర్మీ అండి. వాళ్ళకైతే మస్ట్ మనం సెల్యూట్ చేయాల్సిందే. కమింగ్ టు వీడియో చూడండి, సీనరీస్ హౌసెస్ అన్నీ కూడా సేమ్ కాశ్మీర్ లొకేషన్లో ఉన్నట్టే ఉన్నాయి కదా. ఈ సిమ్లా యాపిల్స్ చూడండి, నిజంగానే రియల్ యాపిల్స్లా ఉన్నాయి. భలే ఉన్నాయి కదా, నేనైతే రియల్ అనుకున్నాను. ఫాల్ కూడా భలే ఉందండి, తెగ ఫోటోలు దిగేశారనమాట. హౌసెస్ హట్స్ భలే సెట్ చేశారండి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫోటో షూట్స్కి అయితే భలే ఉంటాయి. ఎవరికి ఒక పాట అయితే నెక్స్ట్ వచ్చే పాట మాత్రం మస్ట్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే మాత్రం జలకన్య అనమాట. భలే ఉందండి, ఒకటే ఉంది సింగిల్గా ఉంటాయంట. మేము వచ్చేసరికి ఒకటే ఉంది. ఎయిట్ ఫాలో అవుతుందో తెలియదు కానీ ఈ జలకన్య మాత్రం భలే స్లిమ్ ఫిట్ ఉందనమాట. ఎగ్జిబిషన్లో అయితే ఇది బెస్ట్ పార్ట్ అని చెప్తాను నేనైతే. పిల్లలైతే మస్ట్ ఎంజాయ్ చేస్తారండి, తప్పకుండా తీసుకెళ్ళండి ఒక్కసారి ఈ సమ్మర్లో. అయితే ఫస్ట్ టైం నాకైతే భలే అనిపించింది. ఫస్ట్ కామన్ ప్లేస్ ఇన్ ఎగ్జిబిషన్ అదే అండి, స్టాల్స్ అండ్ గేమ్ జోన్ అనమాట. ఎగ్జిబిషన్కి వచ్చాక కొంచెమైనా షాప్ చేయకపోతే అస్సలు బాగోదు కదండి. షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసేసాము. మీరు కూడా ఈ సమ్మర్లో ఎగ్జిబిషన్కి వెళ్తే కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.